ఆ, జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో జరిగే ఈ పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం సుస్వాగతం అండి. మరి 2 సంవత్సరాల క్రితం ఈ పత్రిజీ మహిళా చైతన్యం పత్రి సారు ఆశీస్సుల మేరకు ఆయన మెసేజ్ ప్రకారం శైలజ మేడం గారు ప్రారంభించారండి. అది ఉమ్, ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతి నెల కూడా ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వారు ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళండి. 3 రోజులు వర్క్షాప్ జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో పత్రిజీ గారు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత పత్రిసారి యొక్క ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాల గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. వాటి అర్థాలు లోతుకు వెళ్ళి శైలజ మేడం గారు వివరించడం జరుగుతుందండి. అలాగే అక్కడ 30 గంటల ధ్యానం కూడా జరుగుతుందండి. ఆటలు పాటలు తర్వాత ఆ ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు ఉంటున్నాయండి. ఈ వర్క్షాప్ ప్రతి నెల 3 రోజులు జరుగుతుందండి. వచ్చే నెల జూన్ 8వ తేదీన 8వ తేదీ 9, 10 3 రోజులండి పుత్తూరులో జరుగుతుందండి. అక్కడికి అందరూ కూడా ఆహ్వానితులే అండి. మరి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేయండి సార్. ఆ నమస్తే అమ్మా, నమస్తే నమస్తే. ముందుగా ఈ పత్రిజీ చైతన్య గ్రూప్ ఇది ఇది గ్రూప్ పత్రిజీ పేరు ఏం పేరు? పత్రిజీ ఏమ్మా మహిళా చైతన్యం. ముందుగా పత్రిజీ మహిళా ముందుగా పత్రిజీ మహిళా చైతన్య గ్రూప్ కి ప్రతి ఒక్కరికి గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి సభ్యులకు కూడా నమస్కరించి చెప్తున్నాను. అందరికి వినిపిస్తుంది కదా? ఆడిబుల్ గానే ఉంది కదా నా వాయిస్? ఉందండి, క్లియర్ గా ఉంది. క్లారిటీగా ఉంది. వాళ్ళ కాన్సెప్ట్ కూడా ఈరోజు ఆ భగవద్గీత అని పెట్టారు మీరు. భగవద్గీత ఇంతమంది నలుగురికి ఇవాళ భగవద్గీత చెప్పుకున్నటువంటి మహద్భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి ముందుగా మనందరి పరమ గురువు అయినటువంటి మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అదేవిధంగా అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి, శ్రీకృష్ణ పరమాత్ములకు అందరికి కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నానమ్మా. మరి భగవద్గీత మనం ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి? మన సాక్షాత్తు ఆ శంక మన పరమేశ్వర స్వరూపుడైనటువంటి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైనటువంటి ఆది శంకరాచార్యులు భజగోవిందంలో ఒక మాట చెప్తారు. భజగోవిందంలో ఏం చెప్తాడు? భజగోవిందంలో ఏం చెప్తున్నాడంటే ఆయన కొంచెం భగవద్గీత నేర్చుకున్న మన జీవితంలో, మన జీవితం కాలం మొత్తంలో 701 శ్లోకాలు ఉన్నాయి మొత్తం భగవద్గీత. నాకు కొంచెం మధ్యలో రిప్లై ఇస్తూ ఉంటే అందరికి కూడా వినిపిస్తున్నట్టుగా నేను భావిస్తాను. ఒక్కరైనా కూడా మన జీవిత కాలం మొత్తంలో కొంచెం కొంచెం భగవద్గీత నేర్చుకున్నా, కొంచెము గంగా జలాన్ని సేవించిన, కొంచెము కృష్ణుణ్ణి పూజించిన, మనము ఈ భూలోకములో చేసినటువంటి పాపాల గురించి కానీ చేసినటువంటి చెడు కర్మల గురించి కానీ అక్కడ యమలోకములో చర్చ అనేటువంటిది ఉండదు అంట. చూసారా మనకి ఎంతటి ఆ యొక్క భాగ్యాన్ని కల్పించారు? చూస్తే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైనటువంటి ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి భజగోవిందంలో చెప్పినటువంటి చక్కటి మాట ఏంటి? భగవద్గీత భగవద్గీత కించితధీత భగవద్గీత కించితధీత గంగా జలలవ కణికా పీత గంగా జలలవ కణికా పీత సకృదపియేన మురారి సమర్చ సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్యయమేన న చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చూసారా ఈ భగవద్గీత అనేటువంటిది ఎంత వేదాలు ఉపనిషత్తుల సారాంశమే ఈ యొక్క భగవద్గీతగా మనం చెప్పుకుంటాము. ఈ భగవద్గీత అనేటువంటిది కొంచెం నేర్చుకున్నా కూడా, కొంచెం గంగా జలాన్ని తాగినా కూడా, కొంచెం కృష్ణుడు పూజించినా కూడా నువ్వు చేసినటువంటి కర్మల గురించి, నువ్వు చేసినటువంటి పాపాల గురించి
యమలోకములో చర్చ అనేటువంటిది ఉండదు. అంటే మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా, దుష్కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి అనమాట. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే ఈ జ్ఞానం అంతా కూడా దేంట్లో నిక్షిప్తమై ఉందంటే భగవద్గీతలో ఉన్నది. అటువంటి భగవద్గీత అనేటువంటిది భారతీయులు, మనమంతా కూడా భారతీయులము. అందరికి శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నాను. ఆయన చెప్పాడు, పెద్దలు చెప్పారు, అందరు చెప్పినటువంటి మాట ఏం చెప్పారు? భారతీయుడిగా పుట్టినవాడు భగవద్గీత నేర్చుకోకపోయినా, బాగా వినండి అమ్మా, భారతీయుడిగా పుట్టినవాడు భగవద్గీత నేర్చుకోకపోయినా, తెలుగువాడిగా పుట్టినవాడు పోతన పద్యము నేర్చుకోకపోయినా, మన జన్మకు మన జీవితానికి ఒక అర్థము పరమార్థం అనేటువంటిది ఏమీ లేనట్టే అంటాడు గంగాధర శాస్త్రి గారు చెప్తారు. నేను చెప్పిన మాట కాదు. భారతీయుడిగా పుట్టినవాడు భగవద్గీత నేర్చుకోవాలి, తెలుగువాడుగా పుట్టినవాడు సార్ పోతన పద్యం. సార్ అమ్మా సార్ ఒక్కసారి సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నెట్ సిగ్నల్ స్లోగా ఉంది. అవునా? అవునండి, బ్రేక్ అవుతూ వస్తుంది సార్ మీది. ఇప్పుడు వినిపిస్తుందమ్మా ఇప్పుడు కరెక్ట్ గా? ఇప్పుడు బాగుంది సార్. ఓకే ఓకే చెప్పండి సార్. అంటే నాకు ఇక్కడ ఈ 7 కి కొంచెం ఓకే ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. వినిపిస్తుందమ్మా? ఆడిబుల్ గా ఉందా? ఆడిబుల్ గా ఉందా? బాగానే ఉంది సార్, చెప్పండి ఇప్పుడు. అంటే దీన్ని కొంచెం దగ్గర పెట్టుకొని చెప్తే మనకి వినిపిస్తుందేమో. కాబట్టి భారతీయుడిగా పుట్టినవాడు భగవద్గీత నేర్చుకోవాలి, తెలుగువాడిగా పుట్టినటువంటి వాడు పోతన పద్యం నేర్చుకోవాలి. వినిపిస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు 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 కూడా అట్లాగే సార్ ఉందా? బ్రేక్ గా ఉందా? ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగానే ఉంది సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మరి ఇంత మన పరమ గురువైనటువంటి పత్రిజీ చెప్పినటువంటి ధ్యానం అనేటువంటిది, మన పరమ గురువు మన బ్రహ్మర్షి సుభాష్ చెప్పినటువంటి ధ్యానం అనేటువంటి భగవద్గీతలో ఏ శ్లోకానికి ప్రతీక? ఏ శ్లోకానికి ప్రతీక? ఇక ఆనాపాన సతే కదా మనకు గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టినటువంటి ఆనాపాన సతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. ఇది దేనికి ప్రతీక, దేనికి చిహ్నం అంటే అనన్యమైనటువంటి భక్తికి ప్రతీక. అత్రిజీ చెప్పినటువంటి యొక్క ఆనాపాన సతి, శ్వాస మీద ధ్యాస అనేటువంటిది అనన్యమైనటువంటి భక్తి. అంటే ఏంటి? కళ్ళు మూసుకొని మనలోకి మనం ప్రయాణించడం అంటే అది పరమాత్ముడి యొక్క చింతన అనమాట. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటున్నాడంటే, రాజవిద్య రాజగుహ్య యోగం అనేటువంటిది ఒక అధ్యాయం ఉంది. 9వ అధ్యాయము భగవద్గీత. మొత్తం 18 అధ్యాయాలలో 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్యలో గుహ్య ఆ యొక్క అధ్యాయంలో ఒక శ్లోకం ఉన్నది, మనందరికీ తెలిసినటువంటి శ్లోకం. ఒకసారి ఆ శ్లోకం చెప్పి ఇది దేనికి ప్రతీక ఒకసారి మీకు చెప్తాను చూడండి. అనన్యాశ్చింతయంతో మా, అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే, యోజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూసారా? ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందు నన్నే ధ్యానించును, అట్టివాని యోగక్షేమంబును నేనే వహించుచున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. చూసారా? బాగా విన్నారా? ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల యందు నన్నే ధ్యానించును అట్టివాని యోగము అంటే జీవితంలో ఏదైతే ఉండదో, నీకు జీవితంలో ఆరోగ్యం లేదా, అది నేనే ఇస్తాను. నీకు జీవితంలో ఐశ్వర్యం లేదా, అది నేనే ఇస్తాను. నీకు జీవితంలో బాంధవ్యాలు సరిగా లేవా, అవి నేనే సమకూరుస్తాను. నీ జీవితంలో ఏదైతే లేదో దానిని నేను సమకూరుస్తాను అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇస్తాను, యోగం అంటే లేనిది ఇస్తాను. ఇంకొకటి ఏం చెప్తున్నాడు? క్షేమము అన్నాడు. క్షేమము అంటే ఆ ఇచ్చినటువంటి దాన్ని కూడా నేనే భద్రపరుస్తాను. అర్జున అంటే ఇక్కడ అర్జునుడికి చెప్పలేదు, అర్జునుని నిమిత్తముగా చేసుకొని లోకానికి అందించినటువంటి గొప్ప జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత. చూసారు? ఇప్పుడు భగవద్గీతలో అనన్యమైనటువంటి భక్తి. అనన్యమైన భక్తి అంటే ఏది? ఈ పూజ కోటి సమం, స్తోత్రం కోటి సమో, జప కోటి సమం, వీటన్నిటికంటే కూడా ధ్యానం అనేటువంటిది
పరమ ఉత్కృష్టమైనటువంటిది. ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మనమంతా కూడా పూజలు చేసుకుంటూ పురస్కారాలు చేసుకుంటూ ఏదో అందరితో పాటు జీవించాం. కానీ ఇప్పుడు మనము సత్యమైనటువంటిది తెలుసుకొని అనన్యమైనటువంటి భక్తి మార్గంలోకి మనం వచ్చాము. అందుకే ధ్యానంలోకి రావడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, విజయం వస్తుంది. ఎక్కడ ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది విరివిగా పంచబడుతుందో, ఎక్కడ ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది 10 మందికి చెప్పబడుతుందో అక్కడంతా కూడా సుఖము, శాంతి, ఐశ్వర్యము, స్థిరమైనటువంటి నీతి ఉంటుందని మళ్ళీ మోక్ష సన్యాస యోగములో కృష్ణ పరమాత్ముడు మనం పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఈ శ్లోకం. ఈ 2 శ్లోకాలను మనం ఏ పూజైనా చేసుకోండి, ఈ పూజలు మనము భౌతికమైనటువంటి భక్తులు చేసేటువంటి పూజల్లో వచ్చేటువంటి ఇంకొక శ్లోకము ఏంటిది? యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అన్నాడు మళ్ళీ మోక్ష సన్యాసం. ఎక్కడ యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు, కృష్ణుడు అంటే ఆత్మ, అర్జునుడు అంటే బుద్ధి, ఎక్కడ యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడు ఉంటారో అక్కడంతా కూడా ఇవన్నీ ఉంటాయి. సుఖము, శాంతి, ఐశ్వర్యము, అష్టసిద్ధులు అన్నీ ఉంటాయి. సక్సెస్ అంతా ఉంటుంది. అందరి జీవితాల్లో అందరికీ కావాలి సక్సెస్, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ సుఖము, శాంతులు అన్నీ కావాలి. అవన్నీ ఎలా వస్తాయి అంటున్నాడు? ఎక్కడైతే వీళ్ళిద్దరు ఉంటారో, వీళ్ళిద్దరు ఉన్నటువంటి వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొస్తాము? వీళ్ళిద్దరంటే భౌతికంగా కృష్ణుని అర్జునుని తీసుకురామని కాదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది. ఎక్కడైతే ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేటువంటిది పంచబడుతుందో 10 మందికి అన్ని దానాల కంటే కూడా గొప్ప దానము ఆత్మజ్ఞానం. ఎందుకంటే ఏ దానం చేసినా కూడా మళ్ళీ జన్మ తీసుకొని వస్తాడు. నువ్వు భూదానం చేసినా, గోదానం చేసినా, సువర్ణ దానం చేసినా, ఎన్ని దానాలు చేసినా కూడా మళ్ళీ అన్ని దానాల కంటే భౌతికంగా జీవించే వాళ్ళు గొప్ప దానం ఏంటంటే అన్నదానం అంటారు. అన్నదానం కంటే కూడా గొప్ప దానం ఏంటంటే ఆత్మజ్ఞాన ప్రబోధం. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు మళ్ళీ జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పరమ ఉత్కృష్టమైనటువంటి దానముగా మనం ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని మనము పరిగణించాలి. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఆత్మజ్ఞానం అనేటువంటిది 10 మందికి పంచబడుతుందో అక్కడంతా కూడా ఇవన్నీ ఉంటాయి. ఆత్మజ్ఞానం అంతా కూడా నిక్షిప్తమైన దేంట్లో ఉందంటే భగవద్గీతలో ఉన్నది. ఏమో అందరికి వినిపిస్తుందా? ఇప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేదుగా? క్లారిటీగా ఉంది సార్, బాగుంది సార్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. కాబట్టి ఇది మరి ఈ ఈ ఈ మాటలు మనం ఎందుకు వినగలుగుతున్నాం? అందరూ ఇప్పుడు ఈ గ్రూపులో ఇంత పెద్ద మంది ఉండంగా మీ 16 మందో 15 మందో కూర్చొని ఉన్నారంటే ఎందుకు ఈ గ్రూప్ లోకి వచ్చారు? ఎందుకు మీరే 16 మంది ధ్యానం చేస్తున్నారు? ఎందుకు అంటే ఇక్కడ మనము దానికి కూడా చెప్తారు కృష్ణ పరమాత్ముడు. ఎన్నో జన్మలు, కొన్ని వందల వేల జన్మలు, బాగా వినండి, ఇక్కడ బాగా స్పష్టంగా వినాలి. కొన్ని వందలు వేల జన్మలు ఎత్తిన తర్వాత ఈ వందలు వేల జన్మలలో కొంచెం పుణ్యం చేస్తాడంట వాడు. ఎక్కడో కొద్దిగా పుణ్యం అనేటువంటి చేయటం వలన వాడు, మనము అదే ఈ 16 మంది కావచ్చు, మనం ఈ 16 మంది ఎన్నో వేల జన్మలు ఎత్తిన తర్వాత, ఈ వేల జన్మలు ఎత్తడం గొప్ప విషయం కాదు, ఈ వేల జన్మల్లో ఎంతో కొద్దో గొప్ప పుణ్యం అనేటువంటిది చేయటం వలన ఇటువంటి మాటలు అనేటువంటి మనం వినగలుగుతున్నాము. ఇది కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఏదో యాదృచ్ఛికంగానో లేకుంటే ఏదో ఫోన్ పెట్టుకొని వాళ్ళు ఎవరో జూమ్ లో జాయిన్ అవుతున్నారు, మనం కూడా సరదా కోసము ఆత్మజ్ఞానం అనేటువంటిది సరదా కోసము, కాలక్షేపం కోసము, లేకుంటే ఏదో టైం పాస్ కోసమో వినేటువంటిది చేసేటువంటిది కాదమ్మా. ఈ యొక్క ఆత్మజ్ఞానం ఎన్నో జన్మలు మనుష్యానాం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. చూసారా? ఎన్నో జన్మలెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమొందుతున్నాడు అర్జున.
అదంత చిన్న విషయం కాదు, ఆషామాషా విషయం కాదు. ఎన్నో జన్మలెత్తి వాటిలో పుణ్యం చేయటం వల్ల, ఎంతో మంచి చేయటం వల్ల ఇటువంటి మాటలైనటువంటి ఆ యోగ్యత అనేటువంటిది వాళ్ళకి కలుగుతుంది. పరమాత్ముడి గురించి, భగవంతుడి గురించి అందరూ బయలుదేరతారు. మేము కూడా భగవంతుడి యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి, మాకు కూడా మోక్షం కావాలి. ఏం చెప్తారు కృష్ణ పరమాత్ముడు? మనుష్యాణం సహస్రేషు మనుష్యాణం సహస్రేషు కచ్చిధ్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. చూసారా, వేల కొలది మంది, వేల సంఖ్యలో బయలుదేరంట మాకు జ్ఞానం కావాలి, పరమాత్ముడు కావాలని, పరమాత్మ యొక్క తత్వం గురించి తెలుసుకోవాలని వేల మంది బయలుదేరితే వేల కొలది జనులలో ఒక్కడంట జ్ఞానసిద్ధి, ఖచ్చితంగా అంటే ఒక్కడే ఈ జ్ఞానం కావాలని ప్రయత్నిస్తాడు. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా, సత్యముగా తెలుసుకొనగలుగుతున్నాడు. అర్జున, అంటే పరమాత్మ యొక్క తత్వం అనేటువంటి అంత తొందరగా ఎవరికి కూడా అర్థం కాదు. వేల కొలది జనుల్లో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నిస్తే అట్లు ప్రయత్నించిన వారిలో ఒక్కడే పరమాత్ముని, భగవంతుని సత్యంగా తెలుసుకోగలదు. ఇప్పుడు ఇదంతా ఏంటి? మనము ఎన్ని ధ్యాన మార్గంలోకి వచ్చినా, ఎంత చేసినా కూడా మనలో నశించని. మన అడిగాడంట ఒక రాజుగారు ఏమడిగారంటే, ఒక మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసి, మహారాజా సభలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి భగవంతుణ్ణి, పరమాత్ముని చూడాలంటే ఏం చెయ్యాలి అని అడిగారంట. తన సభికులందరినీ కూర్చోబెట్టి, మంత్రుల్ని, సామంతుల్ని, అదే ఒక్కొక్కరు ధ్యానం చేస్తే కనిపిస్తాడు మహారాజా అన్నారంట. నువ్వు యజ్ఞం చేస్తే కనిపిస్తాడు మహారాజా, ఇట్లా యాగాలు చేస్తే కనిపిస్తాడు మహారాజా అని అందరూ చెప్తుంటే ఒక అతను లేచి, మహారాజా నేను పోతే గాని ఆయన కనపడ్డాను అన్నట. నేను పోవడం, నువ్వు పోవడం ఎందుకు నీ దుంపదంటే, నేను అనేటువంటి అహం అనేటువంటి ఒక మనిషిలో నశిస్తే కానీ పరమాత్ముడు, భగవంతుడు మనకు కనిపించడు. అది అంత తొందరగా పోదు. నేను అనేటువంటిది, నేను, నాది, నా వాళ్ళు, నా వల్ల జరుగుతుంది, ఈ నేను అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది అన్నాడు కృష్ణ పరమాత్ముడు. అంటే ఈ నేను అనే దాని గురించి దీంట్లో ఒక చిన్న శ్లోకం కూడా చెప్తాడు భగవద్గీతలో. కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడంటే, ఎట్లా నేను అనేటువంటిది ఏ విధంగా పోగొట్టుకోవాలి, నేను అనేది పోతే గానీ పరమాత్ముడు మనకు కనిపిస్తాడని చెప్తున్నాను కదా. ఆ నేను అనేటువంటిది ఏ విధంగా పోగొట్టుకోవాలంటే, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలు చేస్తావు. ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తూ ఉంటాడు, ఒక వ్యవసాయం చేసుకునేవాడు వ్యవసాయం చేస్తుంటాడు, ఒక ఉద్యోగం చేసేవాళ్ళు తన వృత్తి తను చేస్తూ ఉంటారు. ఈ పని చేసేటప్పుడు దీనంతా కూడా ఎట్లా చేయాలంటే కృష్ణ పరమాత్ముడు పద్మపత్రం ఇవాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా చెయ్యి అంటాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా మనం ఉండాలి. మనం చేసే కర్మలు చెయ్యి, చక్కగా అన్ని పనులు చెయ్యి. భార్యను చక్కగా చూసుకోవాలి, సంసారంలో బాగుండాలి, ఉద్యోగం బాగా చేసుకోవాలి, వ్యాపారం బాగా చేసుకోవాలి, అన్ని బంధాలు ఉండాలి. కానీ వాటి మీద అతుక్కొని ఉండకూడదు. వాటి మీద అలా ఉండాలి, పాదరసం లాగా ఉండాలి. కానీ అవే దాని మీద ఉంటుంది కానీ, అంటుకొని ఉంటుంది కానీ అతుక్కొని ఉండదు. అట్లా చేయాలంటాడు కర్మలు కృష్ణ పరమాత్మ. అట్లా చేసినప్పుడు నేను అనేటువంటిది నశిస్తుంది. నేననేది నశించకపోతే నీకు ఎంత నువ్వు ధ్యానంలోకి వచ్చి ఎంత నేర్చుకున్నా ఆ నేను, నాది అనేటువంటిది నశించినంత వరకు నువ్వు ఎదగనట్టేనంటాడు కృష్ణ పరమాత్మ. అయితే దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ తమాషాకు కూడా ఒక మాట చెప్తాడు. ఈ మధ్య ఒక అతను ఒక గుడికి ఒక అతను ఒక 3 రెక్కల ఫ్యాన్ దానం చేశాడట. 3 రెక్కల ఫ్యాను ఒక స్వామి, ఒక అతను, ఒక సంసారి 3 రెక్కల ఫ్యాన్ గుడికి దానం చేసి, మరి ఒక రెక్క మీద ఏమో ఆయన పేరు వేసుకున్నాడట రెక్క మీద, మరి 2వ రెక్క మీద ఏమో వాళ్ళ భార్య పేరు వేసుకున్నాడట, మరి 3వ రెక్క మీద వాళ్ళ పిల్లల పేరు వేసి భక్తులు వస్తే పూజారికి చెప్తున్నాడట, పూజారి అయ్యా భక్తులు వస్తే ఫ్యాన్ అయ్యాకయ్యా, ఫ్యాన్ తిరిగితే మా పేర్లు కనపడవు అని. సరే, ఇంకెక్కడుంది బ్రహ్మణ్యాధాయ కర్మాణి? ఇన్ని మాటలు ఇన్ని చేస్తూ నేను కనిపించాలి, నా వల్ల అంతా వారి నేను ఎక్కువగా ఫోకస్ అవ్వాలి, ఈ నేను అనేది దాన్ని ఎంత తగ్గించుకుంటే
పరమాత్ముడికి భగవంతుడికి మనం అంత దగ్గర అవుతాం. మరి ఇంకోటి ఏంటి, మన భగవంతుడికి మనకి చాలా అడ్డంగా ఉండేది ఏంటంటే మనస్సు. నీ మనస్సే మీకు తెలిసే ఉంటుంది, మన మనస్సే మనకి మిత్రుడు, మన మనస్సే మనకి శత్రువు. ఏమ్మా అంతేనా? మన మనస్సే మన మిత్రుడు మనస్సే మనకి, మన మనస్సే మనకి మిత్రుడు, మన మనస్సే మనకి శత్రువు. శత్రువు. ఎట్లా ఇది మరి? మన మనస్సుని ఈ ధ్యానము కొంతమంది చేస్తారమ్మా చక్కగా. కొంతకాలం ఈ ధ్యానం చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ యోగ్యత, ఆ యోగం లేకపోతే వెళ్ళిపోతారు. మేము ఇది చేయలేము, మా వల్ల కాదు, ఈ కళ్ళు మూసుకొని సేపు చేయలేకపోతున్నాం. అసలు ధ్యానానికి మనకి శత్రువు ఎవరంటే మనస్సు. ఈ మనస్సును నువ్వు జయించాలి. మనస్సుని డిజాల్వ్ చేసుకుంటేనే ధ్యానం. కళ్ళు మూసుకుంటే ధ్యానం కాదు. మన పత్రి సార్ కూడా చాలా సార్లు చెప్పాడు, కళ్ళు మూసుకుంటే ధ్యానము కాదు, మనస్సును మూసేస్తేనే ధ్యానము. ఈ మనస్సును ఎలా జయించాలి? మనస్సును జయించడం సులభమేనా? ఇక్కడ మన మనస్సు అనేటువంటిది కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ మనస్సు నువ్వు జయించినప్పుడే అప్పుడు నువ్వు అది ఫలితాలు అనేటువంటి అద్భుతంగా ఉంటాయి. ఏదో కళ్ళు మూసుకున్నాం, కాసేపు మనస్సు ప్రశాంతంగా ఉంది, ధ్యానం కుదిరింది, నేను ధ్యానం చేసినట్టే కాదు. నీ మనస్సు చెప్పినటువంటి, నీ మనస్సు నువ్వు ఎంతవరకు జయించగలుగుతున్నావు? నీ మనస్సును నువ్వు జయించాలంటే నీకు అద్భుతమైనటువంటి ఆయుధాలు 2 ఇస్తున్నాను అర్జున అంటున్నాడు. ఏంటి ఆ ఆయుధాలు? చూద్దాం. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. బుజ్జి పాప, అసంశయం మహాబాహో, అసంశయం మహాబాహో, మనో దుర్నిగ్రహం శలం, అభ్యాసేన తు కౌంతేయ, వైరాగ్యేణ చ గృహ్యతే. ఏ అసంశయం. అసంశయం అంటే అనుమానమే లేదు నాయన, సంశయమే లేదు అర్జున. మనస్సును నిగ్రహించటము చాలా కష్టము. ఎందుకంటే మనో దుర్నిగ్రహం అన్నాడు కృష్ణ పరమాత్మ. దుర్నిగ్రహం అంటే నీ మనస్సును నిగ్రహించడం అనేటువంటిది కష్టమే. ఎందుకంటే అది చలం. చలం అంటే నీ మనస్సు అనేటువంటిది చంచలమైనటువంటిది. మనస్సును స్వాధీనపరచుకోవాలి. ఈ మనస్సును స్వాధీనపరచుకోవాలంటే నీకు 2 కర్రలు ఇస్తున్నాను దాన్ని కొట్టడానికి. నీ మనస్సును నువ్వు కొట్టడానికి, దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవడానికి నీకు 2 ఆయుధాలు ఇస్తున్నాను అర్జున. ఈ 2 ఆయుధాలతోనే నీ మనస్సు నువ్వు జయించగలవు. కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనస్సును మూసేస్తేనే ధ్యానము. మనస్సును నువ్వు వశపరచుకోవాలి. మనస్సు చెప్పినట్టు నువ్వు వింటే మనం ధ్యానులం కాదు. మనస్సు చెప్పినట్టు మనం వింటే మనం ధ్యానులం, సరైనటువంటి ధ్యానులం కాదు. మనం చెప్పినట్టు మన మనస్సు వినాలి. నువ్వు ఏ విధంగా అయితే చెప్తావో, మనము చెప్పిన విధంగా మన మనస్సు వింటే మనం నిజమైనటువంటి ధ్యానులము. మరి నీ మనస్సును నువ్వు చెప్పినట్టు వినాలంటే నీకు 2 కర్రలు ఇస్తాను, 2 ఆయుధాలు ఇస్తాను. ఒకటి సాధన, అభ్యాసము. చూసారా ఎంత గొప్పదో? కళ్ళు మూసుకొని రోజు ఎందుకు ధ్యానం చేయాలంటే నీ మనస్సు అనేటువంటి నువ్వు వశపరుచుకోవాలి. నువ్వు మనస్సుని సాధన చేయమంటాడు. అభ్యాసం. అనగరాగ మతిశ ఎల్లుచునుండు, తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు కృష్ణ వేమన. రోజు తింటూ ఉంటే వేపాకు తీయగా ఉంటుంది, పాడుతూ ఉంటే రాగం వృద్ధి చెందుతుంది. రోజు కళ్ళు మూసుకొని సాధన చేస్తూ ఉంటే ధ్యానం యొక్క ప్రాథమిక దశలో మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే 5 గంటలు కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు ఉంటుంది. బాగా వినండి ఇక్కడ ధ్యాన మిత్రులారా. ధ్యానం యొక్క ప్రాథమిక దశలో సాధన చేసేటప్పుడు మొదట్లో కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేస్తే 5 గంటలు కళ్ళు మూసుకొని కూర్చున్నట్టుగా ఉంటుంది. అదే సాధన పెరిగే కొంది 5 గంటల ధ్యానం అనేటువంటిది 5 నిమిషాల్లో అయిపోయినట్టుగా ఉంటుంది. ఇదంతా కేవలం దేని ద్వారా సాధ్యమైంది అంటే కేవలం అభ్యాసము ద్వారానే సాధ్యం. అభ్యాసము కుసు విద్య అన్నట్టు సాధన అంత గొప్పది. కాబట్టి నీ మనసును నువ్వు వశపరుచుకోవాలంటే ఏం కావాలంటున్నాడు కృష్ణ పరమాత్ముడు? సాధన. ఇంకోటి ఏమంటున్నాడు? వైరాగ్యము. వైరాగ్యం అంటే
అన్నీ విడిచిపెట్టేసేసి వెళ్ళమని కాదు కృష్ణ పరమాత్ముడు చెప్పింది. అన్నీ వదిలిపెట్టేసేసి వెళ్ళమంటే అది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే కంటికి కనిపించేటువంటి ఈ యొక్క దృశ్య ప్రపంచం అనేటువంటిది ఏదో ఒక రోజు కాలగర్భములో నశించిపోతుంది అనేటువంటి ఎరుక నీలో ఉండాలి. కంటికి కనిపించేటువంటి ప్రతి ఒక్కటి, ఈ కంటికి కనిపించే ఈ ఈ ఇలా ఈ కంటితో చూసేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక రోజు కాలగర్భంలో నశించిపోతుంది. మరి నశించనిది ఏంటి అంటే ఆత్మ. ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు మనమంతా శరీర స్వరూపము, నేను శరీరాన్ని, నువ్వు శరీరాన్ని అనుకుంటూ మనము అజ్ఞానంలో జీవించాం. ఎప్పుడైతే మన పరమ గురువు అయినటువంటి పత్రిజీ మనకు పరిచయం అయ్యాడో అప్పుడు చెప్పాడు. పత్రిజీ పరిచయం కానంత వరకు మనకే తెలియదు. మనమంతా కూడా అందరితో పాటు లోకానుయుక్తంగా అందరూ కూడా మనంతా శరీర స్వరూపం, అందరూ దుఃఖంలో జీవిస్తూ ఇదే శరీరము, ఇదే జీవితము, ఇదే వైభోగం అనుకుంటూ ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలలోనే మనమంతా కూడా పరిగెత్తాం. కానీ ఎప్పుడైతే పత్రిజీ మనకు పరిచయం అయ్యాడో మనకు అప్పుడు ఏమర్థమైంది? నువ్వు శరీరానివి కాదు నాయనా, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మవి. ఈ ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. దాని గురించి కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? మనం చిన్నప్పుడే భగవద్గీత విన్నాం. కానీ ధ్యానంలోకి పరిచయం అయిన తర్వాత భగవద్గీత మనకు బాగా రుచించింది, బాగా ఎక్కింది అనమాట, ఇంజెక్ట్ అయింది. ఏం చెప్పాడు కృష్ణ పరమాత్ముడు? నైనం చిందం తీశస్రాణి, నైనం చిందం తీశస్రాణి, నైనం దహతి పావకః, నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః, న శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అన్నాడు. ఈ ఆత్మకు పుట్టుక లేదు. ఆత్మ అనేటువంటిది శస్త్రము ఛేదింపజాలదు, నిప్పు ఏమి చేయలేదు, అగ్ని దహింపలేదు, నీరు తడపలేదు, వాయువు ఏమి చేయలేదు, పంచభూతాలు ఈ ఆత్మని ఏమి చేయలేవు. నువ్వు ఎవరమంటే శరీర స్వరూపుడు కాదు నాయన, ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపుడు అంటే నువ్వు మరణించినా కూడా, చనిపోయినా కూడా చనిపోవు. మరణం అనేటువంటిది కేవలం ఈ దేహానికే గాని ఆత్మకి కాదు అనేటువంటి మౌలికమైనటువంటి గొప్ప సత్యమైనటువంటిది మనకు అవగతమైంది కేవలము మనము యొక్క ధ్యాన మార్గంలోకి రావటం వలన మాత్రమే. చూసారా? నైనం చిందంతి శస్త్రాన్ని. మరి మరణం అంటే ఏంటి? మరణం అంటే మనకి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మరణం అంటే ఏంటంటే, మరణం అంటే ఒక పాత డ్రెస్, పాత చొక్కా పక్కన పెట్టేసేసేసి కొత్త చొక్కా వేసుకున్నట్టే. చూసారు ఎంత సింపుల్ మరణం అంటే మనకి ఒక ఆత్మజ్ఞానికి. లేకుంటే ఈ ప్రాపంచిక జీవితంలో ఉండేవాడికి మరణం అంటే భయం. అయ్యో నేను మరణానికి భయపడతాడు, దేనికి భయపడ్డు. కానీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మనకేం అర్థమైందంటే, ఈ యొక్క మరణం అంటే ఏంటి? మన పాత ఇల్లుని వెకట్ చేసేసి, పాత ఇల్లుని ఖాళీ చేసేసేసి కొత్త ఇంట్లోకి వెళ్ళిపోవడమే. దానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు మళ్ళీ దానికి? వాసాంసి జీర్ణాని యథా విహాయ, వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృహ్ణాతి నరోపరాణి, తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. అర్జున, మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైనటువంటి శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుందయ్యా. ఎందుకు? ఈ ముడతలు పడిపోయి, కళ్ళు సరిగా కనిపించక, ఈ మోకాళ్ళు అన్ని కూడా ఏమి సరిగా పనిచేయనటువంటి ఈ శరీరాన్ని వదిలేసేసి నువ్వు కొత్త శరీరాన్ని ధరిస్తున్నావు కదా. మరి ఈ కొత్త శరీరాన్ని ధరిస్తున్నావు అంటే మరణం అంటే కేవలము నీ అంతటితో నీ జీవితం పోలేదు, నీకు మళ్ళీ ఇంకొక జీవితం అనేటువంటి ఉన్నది. కానీ ఇప్పుడు మనకేం కావాలి? మన గురువు గారు పత్రి సార్ ఏం చెప్పాడంటే మళ్ళీ పుట్టమని చెప్పలేదు ఇక్కడ. బాగా వినండి. అది మామూలుగా సామాన్యంగా జీవించేటువంటి ప్రాపంచిక జీవితంలో జీవించేవాడికి ఏంటి? మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలని. కానీ మన పత్రిజారి సార్ ఏం చెప్పాడు మనకి? ఈ జన్మనే నువ్వు ఆఖరి జన్మగా చేసుకో నాయన అన్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది ఈ జన్మని ఆఖరి జన్మగా చేసుకోవటం అంటే? ఎలా? ఈ జన్మని చివరి జన్మగా చేసుకోవాలంటే నువ్వు పుణ్యకార్యాలు చేసావు, మంచి పనులు చేసినప్పుడు బ్రహ్మార్పణం అనుకోవాలి, ఈశ్వరార్పణం అనుకోవాలి. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్పేది. అప్పుడు నీకు పుణ్యం ఉండదు. చూసారా? నువ్వు ఒక మంచి పని చేస్తున్నప్పుడు
ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఒక గొప్ప కార్యక్రమాలు చేసేటప్పుడు, పుణ్యకర్మలు చేసేటప్పుడు పుణ్యకర్మలు నేను చేశాను అనుకోకూడదు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసావనుకోండి, అప్పుడు నీకు పుణ్యము లేదు. పాపాలు అసలు చేయకూడదు. ఎందుకంటే ఈ పాపాలు చేయటం వలన తీసుకెళ్లి ఆయన నిర్దాక్షిణంగా జంతు జన్మలో పడేస్తాడు. కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, ఎవడైతే పాపాలు చేస్తాడో, ఎవడైతే దుర్మార్గాలు చేస్తాడో, ఎవడైతే తప్పులు చేస్తాడో వాడిని తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి జంతు జన్మలు చేస్తాం. కాబట్టి ఆత్మజ్ఞానం తెలిసిన వాడు పాపాలు ఎవడు తప్పులు ఎవడు చేయడు. ఈ పుణ్యము పాపం రెండు బ్యాలెన్స్ అయిపోతేనే నీకు విడుదల, ముక్తి, మోక్షం అనేటువంటిది వస్తుందని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. అమ్మా అందరికి వినిపిస్తుందమ్మా? ఒకసారి రిప్లై ఇవ్వండి. వింటున్నారా? హలో, క్లారిటీగా ఉంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. అది నేను కొంచెం దగ్గరగా పెట్టుకునేసరికి క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇక్కడ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకం ఏంటంటే, చక్కగా మనం భోజనం చేస్తూ ఉంటాం, 3 పూట్ల భోజనం చేస్తూ ఉంటాం. ఉదయం టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం భోజనం చేస్తాము, రాత్రి కూడా భోజనం చేస్తాం. ఈ భోజనం చేసేటప్పుడు 2 శ్లోకాలు భగవద్గీతలో శ్లోకాలు పాడవయ్యా. నువ్వు తినేటువంటి ఆహారాన్ని పరమ పవిత్రం చేస్తాను, ఆహారాన్ని నేను ఔషధంగా చేస్తానంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. చూసారా, ఇన్ని 701 శ్లోకాల్లో ఒక 2 శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు భోజనం చేసేటువంటి సమయంలో చేయమంటున్నాడు. పఠిస్తే దాని యొక్క అంతరార్థాలు కూడా మీకు చెప్తాను నేను. మనం తినేటువంటి ఆహారం అనేటువంటిది పరమ పవిత్రం అయిపోతుంది. ఏంటి? బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఆహారం తీసుకుపోయేటప్పుడు అగ్నిపాత్రము బ్రహ్మము, హోమ ద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి యందు పొందు ఫలము ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మమనియే తలంచవలెను. చూసారు, అంతా ఈ సృష్టి మొత్తం ఉన్నది బ్రహ్మమే. మీరు బ్రహ్మం అనుకోండి, రాముడు అనుకోండి, అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, చైతన్యం అనుకోండి, ఈ సృష్టి మొత్తం ఉన్నదంతా కూడా పరమాత్ముడే. కానీ విచిత్రం ఏంటంటే ఆయన తప్ప మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందంటే ఆ బ్రహ్మము తప్ప ప్రతి ఒక్కటి మనకు కనిపిస్తుంది ఇక్కడ కంటికి. చూసారు, ఆయన ఒక్కడే కనిపించాడు. బ్రహ్మము ఉన్నదంతా బ్రహ్మమే, సర్వం కల్వితం బ్రహ్మం. చూసారా, సర్వం కల్వితం అంటే ఉన్నదంతా కూడా చైతన్యమే, ఉన్నదంతా కూడా పరమాత్ముడే, ఉన్నదంతా కూడా రాముడే. ఆయన తప్ప మనకు అన్ని కనిపిస్తున్నాయి. ఆయన చూడాలంటే మనకి దివ్య చక్షువు కావాలి. మన కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మనలోకి మనం ప్రయాణిస్తే కానీ ఆయన కనిపించడు. మరి ఇది భోజనానికి సమయానికి ముందు మనం కానీ ఈ శ్లోకం కానీ మనం కానీ పఠిస్తే మనం తీసుకునేటువంటి ఆహారం అనేటువంటిది ఔషధం అవుతుంది. అది చక్కగా శరీరంలోకి వెళ్ళిపోయి అన్నిటినీ చక్కగా అన్నిటి శుద్ధి చేస్తుంది. ఒక్క శ్లోకమే, 2 శ్లోకాలే కాదు, 701 శ్లోకంలో కనీసం 2 భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలి మనం. ఇంకొక శ్లోకం కూడా చెప్తారు కృష్ణ పరమాత్ముడు భోజన సమయం ముందు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్తాడు 16వ అధ్యాయంలో. ఏం చెప్తున్నాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. చూసారా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అన్నాడు. అయ్యా, నువ్వు హాయిగా 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలు చక్కగా తెచ్చుకొని భుజించి పడుకుంటావు నాయన. తినేసి భుజించి ఏమా 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలు తెచ్చుకొని చక్కగా తిని పడుకుంటావు. నువ్వు పడుకున్న తర్వాత వాటిని జీర్ణం చేసేది ఎవరు జీర్ణం చేస్తారో ఒక్కసారి మనం బుద్ధితో ఆలోచించండి. చూసారా, 84 లక్షల జీవరాశులు పరమాత్ముడు భగవంతుడు బుద్ధి అనేటువంటిది మనకిచ్చాడు.
బుద్ధి అనేటువంటిది 84 లక్షల జీవరాశుల్లో బుద్ధి అనేటువంటిది ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు, ఇంకెవరికి లేదు, ఏ జీవికి లేదు బుద్ధి. మనం అనుభవించేటువంటి ఈ నిద్ర సుఖము, ఈ కామ సుఖాలన్నీ కూడా జంతువులు కూడా అనుభవిస్తాయని చెప్పాడు అన్నమాట. అనఘూ దేవతలకును అలకామ సుఖమొకటే, ఘన కీట పశువులకు కామ సుఖము ఒకటే, దినమహోరాత్రములు తెగిదనాడ్యునకొకటే వనరు, నిరుపేదకును ఒక్కటే అవియో తందన్నానాహి అని ఎప్పుడో చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? అన్ని బ్రహ్మమంతా కూడా ఒక్కటే, ఇది ఒక్కటే, ఇంత ఉన్నదంతా కూడా ఒక్కటే, ద్వంద్వమైనటువంటి లేదు, రాత్రి లేదు పగలు లేదు, శత్రువు లేదు మిత్రులు లేదు, ఉన్నదంతా కూడా ఒక్కటే. ఇది అద్వైతంలో వస్తుంది. సరే, ఆ తర్వాత విషయం. కాబట్టి ఇప్పుడు నువ్వు 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలు, భక్ష్యాలు, భోజ్యాలు, చోహ్యాలు, లేహ్యాలు అనేటువంటి 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలు పుష్టిగా తిని పడుకుంటావు. నువ్వు పడుకున్న తర్వాత వాటిని జీర్ణం చేసేది నేనే కదయ్యా. ఎట్లా జీర్ణం చేస్తానో తెలుసా? నీ యొక్క జఠరములో అగ్నిని పుట్టించి, వేడిని పుట్టించి, నువ్వు తీసుకునేటువంటివి 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలను నేను జీర్ణం చేస్తున్నాను. నా పట్ల కొంచెం కృతజ్ఞతా భావంతో ఉండవయ్యా అని చెప్పడం కోసమే ఈ శ్లోకాలు మనం భోజన సమయం నందు పఠించమంటున్నాడు అంతే. అంతేగాని ఇదేదో వాటి వల్ల ఇంకోటి కాదు. మనకు గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఈ కృతజ్ఞత ద్వారా మనకు ఇంకా జీవితంలో మనకు ఏదైతే లేదో వాటన్నిటి ఇంకా అద్భుతంగా పొందొచ్చు. ఇవాళ ఆరోగ్యం సరిగా లేదంటే పని చేస్తున్నటువంటి మిగతా అవయవాల పట్ల ఎప్పుడైనా కృతజ్ఞత చూపించామా? కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, భగవంతుడు కళ్ళు లేక కనిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెవులు వినపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆహారం నిద్ర పట్టిన వాళ్ళు ఉన్నారు, నీకు అన్ని చక్కగా సమకూరుతున్నాయి. ఈ ధ్యానం కూడా, మనం చేసేటువంటి యొక్క ధ్యానం కూడా పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటేనే చేస్తామంట. మళ్ళీ ఇక్కడ చూడండి తమాషా. నువ్వు 1 గంట సేపు ఈరోజు ధ్యానం చేసావంటే ఆయన అనుగ్రహం వల్ల చేసావు. చూసావు, ఇక్కడ నీ గొప్పతనం కాదు, అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఏ పని చేసినా కూడా నువ్వు ఒక పని చేయగలిగావంటే అదంతా కూడా పరమాత్ముడి యొక్క అనుగ్రహమే. నేను లేదు, నాది లేదు అనేటువంటి ఆ యొక్క తత్వం అనేటువంటి మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ముఖ్యంగా చెప్తాడంటే, చెప్పండి, కృష్ణుడేమో మనకి జ్ఞానానికి ప్రతీక. కృష్ణుడు భగవద్గీతలో జ్ఞానానికి ప్రతీక అయితే, రాముడేమో ధర్మానికి ప్రతీక. అసలు ధర్మము అంటే ఏమిటి? ధర్మము అంటే తెలుసుకొని మనము మన జీవితం అనేటువంటిది మనము ధర్మాన్ని ఆచరిస్తాడు. కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, అతనిలో అంత ఓజస్సు, అంత తేజస్సు, అంత మేధస్సు అనేటువంటిది సమకూరుస్తానన్నాడు. ధర్మాన్ని ఆచరించేవాడే నాకు గొప్పవాడు. ఈ సృష్టిలో అందరిలాగా బ్రతికేవాడు, అందరూలాగా మనం ఏదో రొటీన్ గా మనం ఇక్కడ జీవిస్తే అది గొప్పతనం కాదు. అందరిలాగా జీవిస్తాము, ఏదో ఒక రోజు ఈ దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఎట్లా జీవించమంటాడు కృష్ణ పరమాత్ముడు? ధర్మముగా జీవించాలి. ధర్మం అంటే ఏంటో దానికి అంటే విశేషమైనటువంటి ధర్మాల కంటే ముందు సహజమైనటువంటి సింపుల్ గా ఉండేటువంటి ధర్మం గురించి మనం తెలుసుకుందాం. ధర్మము అంటే పక్క వాళ్ళు, బయట వ్యక్తులు, అవతల వ్యక్తులు ఏ పని చేస్తే, బాగా విన్నమ్మా, ధర్మానికి ఒక డెఫినేషన్, నిర్వచనం అనేటువంటి చెప్తున్నాం. ధర్మంగా జీవించడం కోసమే మనం ఇక్కడికి వచ్చాం. అసలు ధర్మం అంటే తెలిస్తే కదా ముందు అట్లా జీవించడానికి. ఆ ధర్మానికి నిర్వచనం చెప్తున్నాను నేను. ధర్మం, పక్క వ్యక్తులు, బయట వ్యక్తులు, అవతల వ్యక్తులు ఏ పని చేస్తే నీ మనస్సుకు బాధ కలుగుతుందో దానిని నీవు ఇంకొకరికి చేయకుండా ఉండటమే ధర్మము. చూసారు ఇక్కడ విషయం? బయట వ్యక్తి చాలా సింపుల్ గా ఉంటుంది. ధర్మం యొక్క డెఫినేషన్ కూడా పెద్ద. ఈ ధర్మం అనేటువంటిది దేశ కాల మానాన్ని బట్టి మారుతుంది, కానీ సత్యం మారదు. భగవద్గీత కూడా సత్యంతో కూడుకున్నది. పక్క వ్యక్తులు, బయట వ్యక్తులు, అవతల వ్యక్తులు ఏ పని చేస్తే నీ మనస్సుకు బాధ కలుగుతుందో దానిని నువ్వు ఇంకొకరికి చేయకుండా ఉండటమే ధర్మము. మళ్ళీ పక్క వ్యక్తులు, బయట వ్యక్తులు, అవతల వ్యక్తులు ఏ పని చేస్తే నీ మనస్సుకు సంతోషంగా ఉంటుందో దాన్ని ఇంకొకరికి చేయటమే ధర్మం. అంతే, సింపుల్ డెఫినేషన్ ఫర్ ధర్మ. కానీ భగవంతుడు, పరమాత్ముడు మనకు ఇచ్చినంత వరకుతో మనం సంతృప్తిగా ఉంటే పర్వాలేదండి. ఇక్కడ ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా భగవంతుడు మనకు అన్ని ఇస్తాడు, కానీ ఇచ్చినంత మనం ఎప్పుడు కూడా సంతృప్తి పడము. పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం. అదేమవుతుంది? పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడు అదేమవుతుంది? పక్క వాళ్ళకి ఇచ్చింది అది పరధర్మం అవుతుంది. పరధర్మం వేరు, పరమో ధర్మం వేరు. అహింసో పరమో ధర్మ, అది వేరు. ఇక్కడేమన్నాడు? పరధర్మం. స్వధర్మమే నీకు గొప్పది అర్జున. పరధర్మం జోలికి వెళ్ళకు. నీకు భగవంతుడు మంచి సంసారం ఇచ్చాడు, మంచి పిల్లలు ఇచ్చారు, మంచి నీకు తగ్గటువంటి ఉద్యోగం ఇచ్చాడు, నీకు తగ్గటువంటి బంధువులు ఇచ్చాడు. వాటితో మనం తృప్తిగా ఉండాలి.
అంతేగాని వాడికి అది ఉన్నది నాకు ఇంకొకటి లేదంటే అది పరధర్మం అవుతుంది. పరధర్మం జోలికి మనం వెళ్ళకూడదు. దానికి కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే, దాంట్లో శ్లోకం ఏంటంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణ. బాగా వినండి ఇది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ ధనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. చక్కగా రూపొందించినటువంటి పరధర్మము కన్నను గుణము లేనిది. శ్రేయ స్వధర్మం విగుణ. స్వధర్మానికి గుణము లేకపోయినా కూడా నువ్వు స్వధర్మాన్ని ఆచరించాలి. అర్థం కావట్లేదు కొంతమందికి. ఒక విషయం దీనికి ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది. గుణము లేనిదైనా స్వధర్మాన్ని పట్టుకోవాలి. ఎన్ని మార్గాలు ఉన్నా, ఎన్ని ధ్యానాలు ఉన్నా శ్వాస మీద ధ్యాసే పట్టుకున్నాడు. కొన్ని వందల వేల రకాలైనటువంటి ధ్యాన మార్గాలు ఉన్నా కూడా ఆనాపాన సత్య పట్టుకోమన్నాడు. శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాడు. మన పత్రిజీ సారు శ్వాస మీద ధ్యాస పెట్టడమే స్వధర్మం అన్నాడు. ఇప్పుడు పరధర్మము గొప్పదైనా కూడా వాటి జోలికి వెళ్ళబద్దు అన్నాడు కృష్ణ పరమాత్ముడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక నీళ్ళలో ఒక చేప ఉంటుందంట. ఫిష్ లివ్స్ ఇన్ వాటర్. నీళ్ళల్లో ఉండేటువంటి చేప అనుకుంటుందంట. చేప, అయ్యో ఈ విలువ లేనటువంటి నీళ్ళల్లో నేను జీవిస్తున్నాను, నాకేం విలువ ఉంటుంది, ఈ నీళ్ళకి విలువ లేదు. నేను గాని ఆ పాలు నీళ్ళ కంటే విలువైనవి కదా, పాలు నీళ్ల కంటే విలువైనవి. ఆ విలువైనటువంటి పాలల్లో నేను జీవిస్తే నా జీవితం గొప్పగా ఉంటుంది కదని నీళ్ళల్లో ఉండేటువంటి చేప నీళ్ళల్లో కుదురుగా ఉండకుండా పాలల్లోకి వెళ్ళి చచ్చిపోయిందంట. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, నీళ్ల కంటే పాలు విలువైనవి అయినప్పటికీ కూడా చేప శరీరానికి తగవు. చూసారా, అది చేప శరీరానికి నీళ్లు స్వధర్మము, చేప శరీరానికి పాలు పరధర్మము. అట్లా అది గొప్పదైనా కూడా, పరధర్మం గొప్పదైనా కూడా వాటి జోలికి మనం వెళ్ళకూడదు. స్వధర్మాన్ని మనం పట్టుకోవాలి, స్వధర్మంలోనే మనం జీవించాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఆత్మతత్వంలో జీవించే వాళ్ళంతా కూడా స్వధర్మములో జీవించేవాళ్లే. ఆత్మతత్వంలో జీవించే వాళ్ళంతా కూడా స్వధర్మములో జీవించేటువంటి వాళ్ళే. వీళ్ళంతా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ ధనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడు. ఇంకా మనము చక్కగా చూస్తే అసలు ఇంతకాలం మనం ధ్యాన మార్గంలోకి వచ్చాం, అద్భుతంగా వచ్చాం, చేసుకుంటూ ఉన్నాం. మనము ఎవరు అందరూ పరమాత్ముడు అందరూ ఇష్టపడతారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నానమ్మా, 2 minutes బాగా వినండి. పరమాత్ముని అందరూ ఇష్టపడతారు, భగవంతుడిని అందరూ ఇష్టపడతారు, కృష్ణుని అందరూ ఇష్టపడతారు, రాముడిని అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళలో దివ్యమైనటువంటి గుణాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి అందరూ ఇష్టపడతారు. ఇక్కడ ఆయనకి ఇష్టమైన వాళ్ళను నాకు వీళ్ళంటే ఇష్టం అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. భగవంతుడు నీ అందరూ ఇష్టపడటం అనేటువంటిది గొప్ప విషయం కాదమ్మా. భగవంతుడిని అందరూ ఇష్టపడటం గొప్ప విషయం కాదు, ఎందుకంటే ఆయనలో దివ్యమైనటువంటి గుణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పరమాత్ముడు మనల్ని ఇష్టపడాలి. పరమాత్ముడు మనల్ని ఇష్టపడాలంటే ఎట్లా ఉండాలి, మన గుణాలు ఎలా ఉండాలో భక్తి యోగంలో కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. నీకు ఈ గుణాలు ఉంటే కానీ నేను ఇష్టపడను. చూసారా, సింపుల్ గా చెప్తున్నా. మనకు టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ షార్ట్లీ అండ్ బ్రీఫ్లీ ఇదంతా ఒక రోజులో ఒక గంటలో చెప్పేటువంటి సబ్జెక్ట్ కాదు, కానీ ముఖ్యమైనటువంటి టాపిక్స్ వచ్చాయి కాబట్టి చెప్తున్నానమ్మా సుష్మా గారు. కాబట్టి ఇక్కడ భక్తి యోగంలో కృష్ణ పరమాత్ముడు చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏంటిదంటే, సమస్యత్రౌ. దీని అందరికి తెలుసు. ఒకసారి ఒక పరమాత్మ, మీ అందరికీ తెలిసింది, ఒక పరమాత్మ ఒక పుస్తకం రాస్తున్నాడు. ఇది ఒక చిన్న విషయం ఏనండి. పరమాత్మ ఒక పుస్తకం రాస్తుంటే అక్కడికి నారదుల వారు అంటే కలహ భోజన ప్రియుడు అంటారు. కలహ భోజన ప్రియుడు అంటే మనందరికి తగాదాలు పెడుతూ ఆయన సంతోషిస్తూ ఉంటాడంటారు. పురాణాల్లో ఆయన్ని, నారదుల వారిని కలహ భోజన ప్రియుడు అంటారు. ఆయన అడిగారు, ఏమడిగారు? పరమాత్మ ఒక పుస్తకం రాస్తుంటే, పరమాత్మ ఏం పుస్తకం రాస్తున్నామంటే, ఇక నారద, నాకు ఇష్టమైన వాళ్ళ పేరు నేను దీంట్లో రాసుకుంటున్నాను నారద అన్నాడు. అప్పుడు వెంటనే నారదుల వారు, దాంట్లో నా పేరు ఉందా స్వామిని అడిగాడు. చూడమన్నాడు. పరమాత్మ పుస్తకం వేసి దాంట్లో మొట్టమొదటి పేరే నారదుల వారి పేరు ఉండేసరికి నారదుల వారి యొక్క ఆనందానికి హద్దులు. అయ్యో, పరమాత్ముడిని భజించేటువంటి వాళ్ళల్లో నేను మొట్టమొదటిగా ఉన్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు నారాయణ 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 పరమాత్మను స్మరిస్తూ ఉంటా కాబట్టి నాకు ఆ పేరు ఉంది. ఓకే, బాగుంది. ఇంకొక పుస్తకం రాస్తున్నాడు పరమాత్ముడు. ఆ పుస్తకం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు నాకు ఇష్టము, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాను, నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను భజించే వాళ్ళు, దాంట్లో మొదటి పుస్తకంలో పేరు రాస్తున్నాను. రెండో పుస్తకంలో నాకు ఇష్టమైన వాళ్ళు, నేను ఎవరినైతే ఇష్టపడతానో వాళ్ళ పేరు రాస్తున్నాను నారద అన్నాడు.
అయితే దాంట్లో నా పేరు ఉందా అని అడిగాడు. ఎవరు? నారద. అయితే ఇస్తున్నాను చూసుకోమంటే దాంట్లో నారదుల వారి పేరు లేదు. నారద వారి పేరు లేకపోగా శ్వాసపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి పేరు ఉన్నది. ఎందువల్ల ఆంజనేయ స్వామి పేరు ఉందో తెలుసా ఇక్కడ? ఎందుకుందో తెలుసా? ఆయన ఎలా ఉంటాడో, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడంటే, ఈ భక్తి యోగంలో ఇలా ఉండేవాళ్ళంటే నాకు ఇష్టం. ఎలా ఉండేవాళ్ళంటే ఇష్టం అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు భక్తి యోగంలో. ఏం చెప్తున్నాడు? సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. అర్జున, శత్రువుని మిత్రుని సమానంగా చూసేవాడంటే నాకు ఇష్టం అర్జున. చూసారా, మనం ఏం చేస్తామంటే మిత్రుడి పైన చెయ్యేసి భుజం మీద చెయ్యేస్తాము, శత్రువుని పట్ల ద్వేషభావంతో ఉంటాం. అలా ఉండేవాళ్ళంటే నాకు ఇష్టం లేదంటాడు కృష్ణ పరమాత్మ. శత్రువుని ప్రాపంచిక జీవితంలో అందరికి ఉంటారు శత్రుమిత్రులు. ప్రధానమంత్రికి ఉంటారు, పల్లెటూరులో పని చేసుకునే వాడికి ఉంటారు. శత్రువులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీకు ఉంటారు, నాకు ఉంటారు. కానీ ఆ శత్రువుని మిత్రుణ్ణి సమానంగా చూసేవాడంటే నాకు ఇష్టం అర్జున. శత్రుమిత్రుల ఎందును. చూసారా, బాగా వినండి సబ్జెక్ట్. అందుకే మనం అందరం పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే, ఎంతో కాలం నుంచి ధ్యానం చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నాము, కానీ మన గుణాలను మార్చుకోవట్లేదు. ఆయన చెప్పినట్టు కాకరకాయని తీసుకెళ్లి అన్ని పవిత్ర నదుల్లో స్నానం చేపిస్తున్నాం. కాకరకాయని గంగా, గోదావరి, యమున, తప్పని తీసుకొచ్చి మళ్ళీ కొరికితే ఆ కాకరకాయ చేదుగానే ఉంటుంది. మనం ఎంత ధ్యానం చేసినా, ఎంత చేసినా మన గుణాలను మారనంత వరకు, ఈ గుణాలను మారనంత వరకు జీవితం మారదంటాడు కృష్ణ పరమాత్మ. బాగా ఇంపార్టెంట్ విషయం ఇది. నువ్వు గంటలు గంటలు ధ్యానం కూడా చేయబలేదు. నీ గుణాలను మార్చుకోగలిగితే, నీ గుణాలని, నీ తత్వాన్ని, నీ ఆలోచన విధాన్ని, నువ్వు ఎరుకను నువ్వు కానీ తెచ్చుకోగలిగితే ఈ గంటల గంటల ధ్యానం కూడా చేయబలేదు. అసలు చేసేదే ఎందుకు మనము? అవి వాటి గుణాలు, ఆ గుణాలని సరి చేసుకోవడం కోసమే ఈ ధ్యానం మనం చేసేది. ఆ గుణాలను సరి చేసుకున్న తర్వాత ధ్యానం చేయాల్సిన అవసరం లేదు కదా. మరి ఇక్కడ కృష్ణ పరమాత్ముడు శత్రువుని మిత్రుణ్ణి సమానంగా చూసేవాడంటే నాకు ఇష్టం అర్జున. శత్రువుని మిత్రుని సమానంగా అంటే శత్రువు కాళ్ళ మీద పడవలేదండి, శత్రువు కాళ్ళ మీద పడవలేదు. ఆ శత్రువు పట్ల నీ అంతరంగంలో ద్వేష భావనలు ఉండకూడదు. ప్రాపంచిక జీవితంలో అందరికీ ఉంటారు శత్రువులు. రిక్షా దొక్కేవాడికి ఉంటారు, ప్రధానమంత్రికి ఉంటారు. శత్రువు పట్ల నీ యొక్క అంతరంగంలో ద్వేష భావనలు ఉండకూడదు. అప్పుడే శత్రువుని మిత్రుని మనం సమానంగా చూసినట్టు. రెండోది ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు? మన పత్రిసారి కూడా చెప్పాడు చాలా సార్లు. మానము మధురమే, అవమానము మధురమే. మానవమానములు. చూసారా, మానము, నన్ను తిట్టారు ఓకే, నన్ను పొగిడారు ఓకే, మానవమానాలను సమానంగా తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టము. ఇవన్నీ ఆంజనేయ స్వామిలో ఉన్నాయి కాబట్టి, ఆ యొక్క ఈ లక్షణాలన్నీ ఆంజనేయ స్వామిలో ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి అంటే నాకు ఇష్టం అన్నాడు. ఇవన్నీ నారదుల వారిలో లేవు కాబట్టి నారద వారి పేరు రాయలేదు పరమాత్ముడు. శత్రుమిత్రులను, మానవమానములను, శీతోష్ణాది సుఖ దుఃఖాదులు ఎందు సమబుద్ధి కలిగి, ఎండ వాన, నాకు ఇక్కడ గౌరవం జరిగింది, ఇక్కడ అవమానం జరిగింది, నో కంప్లైంట్ చేయకూడదు. ఇక్కడ నాకు సరిగా నన్ను ఎవరు పట్టించుకోలేదు, అక్కడ నాకు ఏసీ సమకూర్చలేదు, ఆ ఊరు వెళ్తే నాకు అట్లా, ఈ కంప్లైంట్ చేయకూడదు. ఈ కంప్లైంట్ చేసి నేచర్ ఉండకూడదు. ప్రకృతిని దూషించకూడదు. చిన్న గుడిసెలో ఉన్నా ఒకే స్థితిలో ఉండగలగాలి, 7 అంతస్తుల మేడలో ఉన్నా కూడా ఒకే స్థితిలో ఉండాలి. ఇట్లా ఉండేవాళ్ళంటే నాకు ఇష్టం అర్జున. చూసారా, శత్రువుని మిత్రుని సమానంగా చూసేవాడంటే నాకు ఇష్టం అర్జున. మానాన్ని అవమానాన్ని రెండింటిని సమంగా తీసుకునేవాడంటే నాకు ఇష్టం అర్జున. శీతోష్ణాది సుఖ దుఃఖాలు ఎందు సమబుద్ధి కలిగిన వాళ్ళంటే నాకు ఇష్టం అర్జున. చూసారా, శత్రుమిత్రుల ఎందును, మానవమానముల ఎందును, శీతోష్ణాది సుఖ దుఃఖాదుల ఎందును సమబుద్ధి కలిగి, సంగరహితుడై, నిత్య సంతుష్టుడై, చలించని మనస్సు, వెన్ను విరిగి పైన పడ్డ కూడా వాడు చలించకూడదు, చలించనమైనటువంటి మనస్సు కలిగిన వాడై, ఎల్లప్పుడూ ఆల్వేస్ నా యందు భక్తి ప్రపత్తులు కలిగినటువంటి మానవుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అర్జున. చూసారా, ఆ గుణాలు మనం తెచ్చుకోవాలి. అవి తెచ్చుకోనంత వరకు మనం ఎంత ధ్యానం చేసినా కూడా చిల్లుబడ్డ కొండలో నీళ్లు పోసినట్టే. శత్రువుల్ని మిత్రుల్ని సమానంగా చూడగలగాలి. మానాన్ని అవమానాన్ని రెండింటి సమానంగా తీసుకోగలగాలి. ఎలాంటి పరిస్థితులు కూడా కంప్లైంట్ లేకుండా ఉండాలి. నాకు అది లేదు, ఇది జరగలేదు, అదంతా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవే. నీకు ఒక గౌరవం జరిగిందంటే దానికి కారణం నువ్వే. నీకు ఒక చోట అవమానం జరిగిందంటే దానికి కారణం కూడా నువ్వే. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అన్నాడు, ఎప్పుడో చెప్పాడు మనకి. మరి మనుషుల్లో ఇన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు ఉన్నాయంటే లేవు. ఉన్నదంతా కూడా మనుషులో ఇద్దరే, 2 కులాలు,
ఏంటి? ఒకటి దైవాంశమైనటువంటి గుణములు కలిగినటువంటి వారు, రెండవది వచ్చేసేసి రాక్షసాంశమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు. మనుషుల్లో ఉన్న కులాలు రెండే. అసురులు, సురులు అంటే దేవతలు అంటే మంచి గుణములు కలిగిన వాళ్ళు, చెడ్డ గుణములు కలిగినటువంటి వాళ్ళు. దాని గురించి దైవాంశర సంపత్ విభాగ యోగంలో కృష్ణ పరమాత్ముడు చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఏంటంటే, తేజక్షమా ధృతి శౌచిం, తేజక్షమా ధృతి శౌచిం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత. దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురి. ఓ అర్జున, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, అహంకారం లేక ఉండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకు ఉండునయ్యా. చూసారా, దైవాంశమైనటువంటి గుణములలో జన్మించిన వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి. ఏంటి? సాహసము, ఓర్పు. ఆడవాళ్ళు మెడలో వేసుకునేటువంటి ఆభరణాలు కాదండి నిజమైనటువంటిది. నిజమైనటువంటి ఆభరణం అది కాదు. నిజమైనటువంటి ఆభరణం ఓర్పు, సహనం. సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల్ని బాధ పెట్టకుండా, మాటలతో కఠినంగా మాట్లాడకుండా ఉండటం మొదల గుణములు దైవాంశ సంభూతులుకుంటే, రెండవ గుణమైనటువంటి అసురు గుణాలైనటువంటి డంబము, గర్వము, అభిమానము, క్రోధము. క్రోధం అంటే కోపం యొక్క పరాకాష్ట. కోపమే ఎక్కువైతే క్రోధము. డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినముగా మాట్లాడుట మొదలగు గుణములు రాక్షసాంశమున పుట్టిన వారికి ఉంటాయి అర్జున. చూసారా, ఈ రెండు గుణాలు రెండు కులాలే ఉండేది మనుషులు. ఇన్ని కులాలు మతాలు లేవు. ఏంటి? దైవాంశ గుణములు కలిగినటువంటి వాళ్ళు, రాక్షసాంశమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు. మనం పరమాత్ముడి భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ రాక్షసాంశమైనటువంటి గుణాలను మనం త్యజించి దైవాంశమైనటువంటి గుణాలను పట్టుకుంటే పరమాత్ముడికి, భగవంతుడికి మనం ప్రీతిపాత్రలం అవుతాము. మరి ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఎక్కడున్నాడు? బయట ఎక్కడో లేడు. ఇక్కడ నీ హృదయ స్థానంలో ఉన్నాడు ఈశ్వరుడు. అందరికీ కూడా ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ నీ హృదయ స్థానంలో, నీ అంతరంగంలో ఉండి మనం మాట్లాడేటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఎట్లా చెప్తున్నాడు చూద్దాం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఇక్కడ తిష్ట వేసుకున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయేయ. ఈశ్వరుడు ఎల్ల భూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్న వాడై జంత్రగాడు బొమ్మలను ఆడించు రీతిగా ఈ ప్రాణులను భ్రమింపచేస్తున్నాడు. నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారము, నా కుటుంబం అని ఈశ్వరుడు వీళ్ళందరూ కూడా భ్రమలకు గురి చేస్తున్నాడు. ఈశ్వరు ఏదో ఒకరోజు పుట్టుకలన్నిటిని తెంచేసేస్తాడు. నీతో పాటు ఏమి రావు, భౌతిక సంపదలు ఏమి రావు, నువ్వు సంపాదించుకున్న ధనం రాదు, నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏమి రావు. వచ్చేది ఏంటి అంటే నీ యొక్క పాప పుణ్యాలు, నువ్వు చేసినటువంటి కర్మలు మాత్రమే నీ వెంట వస్తాయి. అవి సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమై ఉంటాయి. ఏ గుణాలతో అయితే ఈ దేహాన్ని విడిచిపెడతామో, బాగా వినండి సార్ మాస్టర్స్, ఏ గుణాలతో అయితే ఈ దేహాన్ని విడిచిపెడతామో మరలా అదే గుణాలతో జన్మిస్తాము. నీలో విపరీతమైనటువంటి ద్వేషగుణం ఉన్నదా? ఈ దేహాన్ని విడిచిపెట్టావా, మళ్ళీ ఈసారి జన్మలో ద్వేషంతో జన్మిస్తావు. నీలో విపరీతమైనటువంటి ప్రేమతత్వం ఉన్నదా? ద్వేషాన్ని త్యజించేసి ప్రేమతత్వం ఉన్నదా? మళ్ళీ ప్రేమతత్వంతో జన్మిస్తావు. నీలో విపరీతమైనటువంటి అసూయ ఉన్నదా? అసూయ. అర్జునుడికి ఎందుకు చెప్పాడు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతని? ధర్మరాజుకి, భీముడికి ఎవరికి చెప్పకుండా అంటే అర్జునుడు అనసూయాపరుడు. అసూయ అనే 90 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా అన్ని గుణాలు పోతాయంట. కామం పోతుందంట, క్రోధం పోతుందంట, లోభం పోతుందంట, మోహం పోతుందంట, మదం కూడా పోతుందంట, మాత్సర్యము, ఓర్వలేనితనము, అసూయ అనేటువంటి గుణము 90 చనిపోయేదాకా కూడా ఉంటుందంట. అప్పుడు
ఇటువంటి దుర్గుణాల వల్ల మనం ఎవరు నాశనం అయిపోతారంటే దుర్గుణాల వల్ల మనమే నాశనం అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై జంత్రగాడు బొమ్మలు నాడించు రీతిగా ఈ ప్రాణులను భ్రమింపచేస్తున్నాడు. మరి ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, ఎన్నో చెడ్డ పనులు అందరం చేశాం. మీరు చేశాం, మనము చేశాం, అందరం చేశాం. కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎన్ని పాపాలు చేసినటువంటి పాపాత్ముడువైనా, ఎంత దుర్మార్గుడువైనా, ఎంత దుష్టుడువైనా, ఎన్ని అపరాధాలు చేసినా అన్ని ధర్మాల్ని పక్కన పెట్టేసేసి పరిణితి చెంది మార్పు చెంది నన్ను పట్టుకుంటే నిన్ను సమస్త కర్మల నుంచి నిన్ను నేను రక్షిస్తానని అభయం ఇస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త కర్మలు నాకు అర్పించి నువ్వు పాపాలు చేసిన దుర్మార్గుడైనా దుష్టుడైనా అన్ని మార్పు చెందాలి. మళ్ళీ చేయకూడదు, రిపీటెడ్ చేయకూడదు. ఆ యాక్షన్స్, ఆ చెడ్డ పనులు మళ్ళీ చేయకూడదు. నువ్వు సకల కర్మలను త్యజించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను నేను రక్షిస్తాను అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. అభయం ఇస్తున్నాడు. వాస్తవం చెప్పాలంటే నేను ధ్యాన మార్గంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినా కూడా నాకు 2025 సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ హడతాల వేదిక మీద నాకు స్లాట్ ఇచ్చారండి. నేర్చుకున్నాను, భగవద్గీత నేర్చుకొని చెప్పబట్టి నాకు 23వ తేదీ 7:30కి కడతాల వేదిక మీద నాకు చక్కగా స్లాట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎట్లా జరిగిందంటే ఆ యొక్క మనంలో ఒక స్పిరిట్, మనం మంచి చెయ్యాలి, మంచి చెప్పాలన్నటువంటి తప్పనట్టు పరమాత్మ మనకి ఆ యొక్క అదృష్టం ఉన్నటువంటి మనకు కనిపిస్తాడు. కాబట్టి అందరూ నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక శ్లోకం ఉంది, ఇంపార్టెంట్ శ్లోకము. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమునందు నేను అవతారము దాల్చుచున్నాను అర్జున. ఈ యొక్క ధర్మ సంస్థాపనార్థం కోసమే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క అవతారం తీసుకొని, త్రేతాయుగంలో రాముడుగా, ద్వాపరంలో కృష్ణుడుగా, ఈ యుగంలో పత్రిసారుగా రకరకాలుగా మనకు ధర్మ సంస్థాపనార్థం కోసం మనకి ఇక్కడ భగవంతుడు ఏ యుగంలో వస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గ్రూప్ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. స్వస్తి.